హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్వైచ్ఛాస్ గార్డెన్. ఈరోజు టాపిక్ వచ్చేసి రైస్‌తో కలర్స్ తయారు చేశానండి. ఒకసారి చూపిస్తాను చూడండి. రంగోలీ కలర్స్ అయితే తీసుకున్నానండి. ఆ రంగోలీ కలర్స్‌ని ఒక బౌల్‌లో వేసుకొని అందులో రైస్ వేసి కొంచెం వాటర్ పోసానండి. ఆ వాటర్ పోసి దాన్ని బాగా మిక్స్ చేయాలండి. చూసారా ఎలా వచ్చిందో. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పల్చగా చేసి ఎండలో కానీ ఫ్యాన్ దగ్గర కానీ ఆరబెట్టాలండి. ఆరిన తర్వాత ఒక కప్లో అయితే తీసుకున్నాను. చూడండి బాగున్నాయి కదా. ఆరబెట్టుకున్న తర్వాత ఇలా స్టోర్ చేశానండి. ఒక కవర్లో ప్యాక్ చేసేసాను. మొత్తం అన్నీ ఇలా ప్యాక్ చేయడం అయితే జరిగిందండి. ఇలా ప్యాక్ చేసి మొత్తం అన్నీ ఉంచానండి. ఇలా ఉంచుకోవడం వల్ల చాలా రోజులు అయితే ఉపయోగపడతాయి. ఇవి ఎప్పుడన్నా ఎక్కువ రోజులు అయిపోతే కనుక తీసి ఎండలో పెడితే బాగానే ఉపయోగపడతాయండి. రంగోలీస్కి కానీ ఫెస్టివల్స్కి కానీ పిల్లలు మంత్లీ డెకరేషన్స్ కానీ ఇది బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.